విజయంపై పొన్నం రియాక్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ ప్రజలదే ఈ విజయం అన్నారు. ఓటమిని తట్టుకోలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది అంటున్న పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎట్లా జూబ్లీహిల్స్ విక్టరీని మీరు ఎలా చూస్తారు? ఈ జూబ్లీహిల్స్ విజయము ప్రజల విజయము. వారికి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామనే విశ్వాసం వారికి ఉంది. కంటోన్మెంట్ ఎన్నికలు ఏ విధంగా అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు, ఇక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నాతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలకు వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జీలుగా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డివిజన్ వారీగా మంత్రులు కానీ, శాసనసభ్యులను కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గ ప్రజలను కన్విన్స్ చేయగలిగినాం. ప్రజలు మా యొక్క ఆకాంక్షలు, మాకుండబడేటువంటి ప్రభుత్వ పరిస్థితిని, వాళ్ళు ప్రభుత్వం పనిచేయగలుగుతున్నటువంటి ఆలోచన విధానానికి ఒప్పుకొని ఇంత పెద్ద భారీ మెజార్టీతో గెలిపించినారు. క్యాండిడేట్ కూడా మాకు అడ్వాంటేజ్. క్యాండిడేట్ను వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా నాకు కొన్ని సందర్భాల్లో టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మా కార్యకర్త, మా క్యాండిడేట్గా అవన్నీ ఆశీర్వచనంగా భావిస్తామని చెప్పినాం. ఆ విధంగానే ఈరోజు మా అభ్యర్థికి ఆశీర్వచనంగా అత్యద్భుతమైన మెజార్టీతో గెలిచినాం. దీన్ని బాధ్యతగా తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పాల్పడ్డది, ఒకవైపు రిగ్గింగ్ పాల్పడ్డదన్న ఫిర్యాదులు కూడా ఈసీకి చేసిన పరిస్థితి చూసాం. అసహనంతో ఓటమి పొందిన జరుగుతూ కూడా వాస్తవాన్ని ఒప్పుకోలేక అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు బండి సంజయ్ గారు ఇండియన్ ముస్లిం పార్టీ అన్నాడు. ఇలా హిందువులు కూడా మీకు 10,000 ఓట్లు వేయలే. దాన్ని ఏమన్నట్టు? మీకు హిందువులు వ్యతిరేకమన్నట్ట? హిందుత్వం వేరు, ఎన్నికలు వేరు. ముస్లిమ్స్ వేరు, ఎన్నికలు వేరు. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు. ఏది ఏమైనా ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించినారు, ఓట్లు వేసినారు. ఇప్పుడు గ్రేటర్లో జూబ్లీహిల్స్ అరంగేట్రం చేసింది అనుకోవచ్చు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో ఇదేమన్నా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ కంటోన్మెంట్ గెలిచినాం, ఇది గెలిచినాం. భవిష్యత్తులో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయి, ఇంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలు జరపాలని కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద ఉత్సాహభరితమైనటువంటి చర్య. మీరు ప్రచారంలో కూడా పదే చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు కొల్లుడై కలిసిపోయింది జూబ్లీహిల్స్ అన్నారు. ఇప్పుడు ఏమని చెప్తారు? ఇప్పుడు అదే చెప్పిన 10,000 ఓట్లు కూడా రాలే. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభలో ఈ అసెంబ్లీ ఉంటుంది. ఆయన కేంద్ర మంత్రి. ఎందుకు ఆ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి జూబ్లీహిల్స్లో ఈ విక్టరీ అన్నది ప్రజల విజయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ ధనుంజయ్తో కొండల్ 10 టీవీ జూబ్లీహిల్స్.